నాకు గుర్తుంది ఒకసారి అయితే నేను చిన్నప్పుడు నిమాయిని తీసుకొని మేము ఉధంపూర్కి వెళ్ళాము. అక్కడ నవయోగేంద్ర మహారాజ్ వ్యాస్ పూజ. సో నాకు ఎంత వినాలని ఒక తప్పనే, ఎందుకంటే ఆయన చాలా బాగా మాట్లాడతారనమాట. సో ఆయన క్లాస్ ఇస్తున్నారంటే నాకు ఎంత వినాలని. కానీ అక్కడ ఉన్న డివోటీస్ సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే నేను ఎంటర్ అయ్యాను, నా చేతిలో చిన్న బాబు ఉన్నాడంటేనే వాళ్ళకి అర్థమైపోయింది. చాలా వినయంగా వచ్చి నాకు 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి, మీకు ఇక్కడ అవ్వదండి, మీరు బయటే కూర్చోవాలి అని చెప్పేసారు. అసలు ఇంకా గోల స్టార్ట్ కూడా చేయలేదు, వాళ్ళు ముందే చెప్పారు ఇక్కడ ఎవరికి డిస్టర్బెన్స్ అనేది. అప్పుడు అనుకున్న బాబు నేను ఎంత దూరం వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ నాకు మహారాజ్. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే టెక్నాలజీ ఉంది, మనం క్లాసెస్ తర్వాత కూడా వినొచ్చు. ఆ రోజుల్లో అంత లేదు అసలు. అదే అక్కడ మిస్ అయ్యామంటే మిస్ అయ్యాము. ఆయన ఏం మాట్లాడారు, ఆయన ముఖారవిందం నుంచి ఏం వచ్చింది, అది ఫర్ ఎవర్, అది మనకు పోయింది, మనకి ఎవరు చెప్తారు. కానీ ఇప్పుడు అది లేదు. సో మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకోసం చాలామంది లేడీస్ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్కసారి స్పెషల్లీ మన డివోటీ మాతాజీస్ డిప్రెషన్లో వెళ్ళిపోతారు. మాతాజీ మేము ఏమీ వినలేకపోతున్నాం, బాబు పుట్టినప్పటి నుంచి మేము అలానే, మా లైఫ్ అంతా అలానే అయిపోయింది. సో నేను అప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాను, నథింగ్ లాస్ట్ ఫర్ ఎవర్, ఎవ్రీబడీ హ్యాస్ పాస్ త్రూ దట్ స్టేజ్. అండ్ కొన్నాళ్ళకి మీరు కూడా పాస్ అయిపోతారు, అదేం పర్మనెంట్ కాదు. మీరు జస్ట్ పేషెన్స్ ఉండండి, ఆఫ్టర్ 3-4 years మీరు ఫ్రీ అయిపోతారు. సో అది మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత హారతి గురించి అన్నారు, ప్రసాదం గురించి అన్నారు. హారతి గురించి కూడా, హారతి అయినప్పటికైనా మనము చాలా కేర్ఫుల్గా చూడాలి. స్పెషలీ స్వామి ఒక ముఖార విందం దగ్గర హారతి పెట్టినప్పుడు మనం చూస్తే వి గెట్ సో మచ్ పుణ్య అనమాట. అది చాలా స్పెషల్ మూమెంట్ అనమాట. మనం చాలా పర్ఫెక్ట్గా దాన్ని చూడాలి. అండ్ తర్వాత ఆ హారతి మనకి ఇస్తారు ఎప్పుడైతే, అది కూడా మనము చాలా భావంతో తీసుకోవాలి. దాన్ని చాలా వాట్ యు సే యాంత్రికంగా ఇలా తీసేసుకొని ఓకే అని కాదు. మనము చాలా భావంతో 2 చేతులతోనే, అన్లెస్ అండ్ అంటిల్ మనం ఏదో చాలా ఇంపార్టెంట్ సేవలో ఉన్నాము, 2 చేతులతో దాన్ని చాలా చక్కగా మనం తీసుకోవాలి. మనం హారతి ఇచ్చినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సీనియారిటీ, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ మనం హారతి ఆఫర్ చేయాలి. లైక్ మామూలుగా శ్రీ వైష్ణవ్ టెంపుల్స్లో అయితే హారతి ఫస్ట్ గరుడికి చూపిస్తారు హారతి అయిన వెంటనే. మన ఇస్కాన్ టెంపుల్లో మనం శ్రీల ప్రభుపాద్ని చూపిస్తాం, ఎందుకంటే ఆయన వైష్ణవ్ శ్రేష్ఠ, అందరికైనా ఆయన సీనియర్గా ఉన్నారు. సో ఫస్ట్ ఆయన హారతి తీసుకుంటారు, తర్వాత టెంపుల్లో ఉన్న సీనియర్ లీడర్సు, తర్వాత మనకైనా ఎవరైతే ముందు దీక్ష తీసుకున్నారో అలాంటి సీనియారిటీలో హారతి చూపిస్తూ మనము చేయాలి. అండ్ ఒకవేళ మనం సీనియర్గా ఉన్నాము కానీ మనకు ఎవరు హారతి చూపించలేదనుకోండి, దాని గురించి ఫీల్ అయిపోయి అలా కూర్చొని ఉండిపోకూడదు. అయ్యో నాకు హారతి ఇవ్వలేదు, నేను అందరికైనా సీనియర్ నేనే కదా అని. ఏం పర్వాలేదు, మనం ఎవరికైనా హారతి ఇచ్చినప్పుడు మనం 10 సారి ఎవరు సీనియర్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఇవ్వాలి. మనకు ఒకవేళ ఎవరు ఇవ్వలేదనుకోండి ఏం పర్వాలేదు, అది ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు. హారతి అనేది మన సీనియారిటీ చూపించడానికి కాదు, హారతి అనేది భగవంతుడి తాలూకా హారతి, మన ఆయన బ్లెస్సింగ్స్ కోసం దాన్ని తీసుకుంటున్నాము. తర్వాత మనకి ప్రసాదిలో ఇచ్చిన గార్లెండ్, ఒక్కొక్కసారి ఇప్పుడు మనం వేసుకున్నాం, ఇది స్వామికి వేసుకున్న ప్రసాది గార్లెండ్, లేదంటే ఒక్కొక్కసారి ఫ్లవర్స్ ఇస్తారు మనకి స్మెల్ చేయడానికి, అది మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక్కొక్కసారి ఆ మాతాజీలు ఇలా తీసేసుకుని దాన్ని జుట్టు మీద వేసేసుకుంటారు, తర్వాత జుట్టు నుంచి అది కిందకి పడిపోతుంది, తర్వాత అందరు దాన్ని తొక్కేసి వెళ్ళిపోతారు, అది వాళ్ళు ఇంకా పట్టించరు, దాని పని అయిపోయింది. వీలైన వరకు మీరు దాన్ని స్మెల్ చేసి ఎక్కడో పెట్టేసుకోండి, లేదంటే మీ మాలా బ్యాగ్లో అయినా, లేదంటే టెంపుల్ హుండీ దగ్గరైనా మీరు పెట్టేసుకోండి. తర్వాత రోజు పూజారి దాన్ని సముద్రంలో వేసేస్తాడు. లేదు మీకు జుట్టులో వేసుకోవాలని ఇష్టం ఉంటే కేర్ఫుల్ ఉండండి, అది మళ్ళీ కిందకి పడకూడదు. చాలాసారి నేను చూస్తాను, మన ఇస్కాన్ టెంపుల్లో మనం కేర్ఫుల్గానే ఉంటున్నాం, కానీ నేను మొన్న ఈ కొన్ని ప్లేసెస్లో వెళ్ళినప్పుడు తులసికి చాలా అంటే నేను పేరు చెప్పట్లేదు, తులసికి చాలా లూజ్గా యూస్ చేస్తున్నారు, అంటే ప్రతి పూజలో ప్రతి దాంట్లో. అండ్ తర్వాత అది టెంపుల్ ఫ్లోర్ మీద ఉంది హ్యాపీగా, అంటే ఎవరైనా దానికి తొక్కి వెళ్ళిపోతున్నారు, వస్తున్నా దాన్ని పెద్ద పట్టించట్లేదు. సో అది మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ ఫ్లవర్స్ ఏదైతే స్వామికి మనం ఇచ్చేసి ప్రసాదిగా తీసుకున్నాము దాని మీద కాలు వేసుకోకూడదు. సో ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర ఉన్న వాళ్ళ చేతి నుంచి పడిపోయింది అనుకోండి, మళ్ళీ ఆవిడ పడేసింది కదా నాకెందుకు, నాకు అపరాధం ఉండదని కాదు, మీరు చూసారు కదా, మీరు వెంటనే తీసుకోవాలి. సో టెంపుల్లో ఎప్పుడైనా మీకు ఫ్లవర్స్ కనిపించారంటే, ఎలాగో మన టెంపుల్లో స్వామిని ఆఫర్ చేయకుండా ఏ ఫ్లవర్ ఉండదు. సో ఏ ఫ్లవర్ అయినా నెల మీద ఉంటే ఫస్ట్ దాన్ని పికప్ చేసేసి ఎక్కడ టేబుల్ మీద అయినా హుండీ దగ్గరైనా మీరు పెట్టేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలి, అపరాధం చేసుకోకూడదు. అండ్ తులసి పరిక్రమ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి తులసి మంజరిలైనా లేదంటే ఏదైనా కింద పడిపోయి ఉంటే వెంటనే దాన్ని తీసుకొని మళ్ళీ తులసి పాట్లో దాన్ని పెట్టేసుకోండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి.